తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని ముక్కామల్ల మానసాదేవి మహాశక్తిపీఠం దగ్గర ఉన్నాను అనమాట. ఎందుకంటే ఈ శక్తిపీఠం అనేది చాలా అద్భుతమైనది. చాలా ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే ఈ శక్తిపీఠం యొక్క మహిమ అనేది చాలా గొప్పదని చాలామంది చెప్తూనే ఉంటారు. అండ్ నేను కూడా కొన్ని వీడియోస్ చూసిన తర్వాత అప్పుడు గురూజీ గారిని కూడా మన ఛానల్కి పిలిపించడం జరిగింది, శ్రీధర్ స్వామీజీ గారిని. ఆయన ఎన్నో ప్రిడిక్షన్స్ ప్రతిదీ కూడా, అంటే ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు ఆ పూజలు చేయాలి ఈ పూజలు చేయాలి, అలాంటివి ఏది కాదు. సాక్షాత్ అమ్మవారి నిష్ఠగా కొలుచుకుంటే ప్రతిదీ కూడా మన గుండెల్లో సంకల్పం అనేది చాలా గొప్పది. ఆ సంకల్పాన్ని మించింది ఏది లేదని నమ్మే వ్యక్తి అనమాట ఆయన. ఎన్నో రకాల వీడియోలతో ఆయన ఎంతోమంది ప్రేక్షకుల ప్రేమను కూడా పొందిన ఒక వ్యక్తి అనమాట శ్రీధర్ స్వామీజీ గారు. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని షూట్లకు రావటం వల్ల ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి రావాలన్నా కానీ రాలేకపోయాను అనమాట. అంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నప్పుడే అమ్మవారే పిలుచుకుంటారనమాట. ఆ రోజు ఈ రోజు వచ్చిందనమాట. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో క్షేత్ర పాలకులు ఇక్కడ మా శ్రీధర్ స్వామీజీ గారు ఉన్నారు. సో నమస్తే గురూజీ. సో ఫైనల్ గా ఇలా ముక్కామల్ల మానసాదేవి శక్తిపీఠాన్ని చూసే అదృష్టం నాకు కలిగింది. ఎందుకంటే ఇక్కడే తపస్సు చేశారు అని చెప్పి నేను విన్నాను. ఏంటి దీని యొక్క మహిమ ఏంటి అసలుకి? ఇది చాలా అద్భుతమైన ప్రదేశం నాన్న. ఆదిపరాశక్తి సృష్టి సంకల్పం చేసి త్రిమూర్తులను సృష్టించి బ్రహ్మదేవుడికి సృష్టికార్యాన్ని అప్పగిస్తుంది. సృష్టికార్యాన్ని అప్పగించిన వెంటనే బ్రహ్మదేవుడు సందేహం కలుగుతుంది, ఎక్కడి నుంచి సృష్టి ఆరంభించమంటావు అని అడుగుతాడు. అప్పుడు అమ్మవారు అంటుంది అనమాట, ఆయన ఒకే కాడకి 3 కమలాలు వికసిస్తాయి. అదే సృష్టి ఆది త్రిశక్తి పీఠం, అదే త్రిపద్మక్షేత్రం, అదే ముక్కమల, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అక్కడి నుండి సృష్టి ఆరంభించమని చెప్పేసి ఆదేశిస్తుంది. అప్పుడు ఆయన నవబ్రహ్మలు సృష్టించుకుని నవబ్రహ్మల్లో ప్రధాన బ్రహ్మ అయినటువంటి పులస్య బ్రహ్మని ఇక్కడ కూర్చోబెట్టి సృష్టిని కొనసాగిస్తాడు. పులస్య నిలయే భూమౌ పుణ్యక్షేత్రే జగత్రయే అని పురాణ ప్రసిద్ధి ఈ క్షేత్రం యొక్క విశిష్టత అనమాట. ఇది పులస్య మహర్షి ఆశ్రమంగా విరిదిక్కింది. ఆ తర్వాత ఈ క్షేత్రానికి దగ్గరలో తణుకు ఉంటుంది. అది తారకాసురపురం. అసలు పేరు తారకాసురపురం. తారకాసురపురమే తారకపురి తణుకైంది. ఇక్కడ తారకాసుని వధించడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి తారకాసుడితో ఘోరమైన యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం చేసేటప్పుడు ఎంత యుద్ధం చేసినప్పటికి కూడా తారకాసుడికి మరణం సంభవించట్ల, అలసట రావట్లేదు. తన తండ్రి ఇచ్చిన ఆత్మలింగం మెడలో ఉన్నంత వరకు కూడా రాక్షసుడికి మరణం రాదని చెప్పి తెలుసుకుని శివుడు ఆత్మలింగాన్ని 5 భాగాలుగా భిన్నం చేసేస్తాడు. 5 ప్రదేశాల్లో పడి పంచారామ క్షేత్రాలుగా ఈరోజు మనకు పిలువబడుతున్నాయి. శివలింగాన్ని భిన్నం చేసినందువల్ల స్వామివారికి బ్రహ్మహత్యా దోషం వస్తుంది. ఆ దోషాన్ని పోగొట్టుకోవడం కోసం పులస్య మహర్షి ఆశ్రమంలో సంకటహరణుడైన గణనాథుడి రక్షకుడుగా చేసుకుని స్వామి ఇక్కడ తపస్సు చేసి హోమం చేస్తాడు. ఇక్కడ తపస్సు చేశారు స్వామి, తపస్సు చేసి హోమం చేస్తాడు. ఓకే. షణ్ముఖస్తు తపకృత్వ తత్ర హోమం చకార సహ నివాస యోగ్యం తత్స్థానం బ్రహ్మగుండం సుభవనం అంటాడు. ఆ తర్వాత బ్రహ్మ సృష్టి సాఫీగా సజావుగా కొనసాగడం కోసం ఒక అద్భుతమైన మహాయాగం చేస్తాడు. బ్రహ్మ యజ్ఞం చేసిన ప్రదేశం దీని వెనకే కదా కోనేరు లాంటిది ప్రవహిస్తుంది. గోదావరి ఉంటుంది ఇక్కడ. గోదావరి ఉంది, మనం గోదావరి ఒడ్డున ఉన్నాం. గోదావరి ఒడ్డునే ఉన్నాం. ముక్కామల మహాక్షేత్రానికి ఉత్తరము గోదావరి ఉంటుంది, తూర్పు గోదావరి, ఇక్కడ టర్రం అవుతుంది గోదావరి. ఓకే. దీన్ని బ్రహ్మగుండం అన్నాడు. ఇది కానీ ఎందుకు పెట్టాలనిపించింది మీకు ఈ క్షేత్రాన్ని? ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కట్టాలంటేనే ఈ రోజుల్లో చాలా కష్టం, అది అవ్వదు కూడా. ఎందుకంటే గుళ్ళు కట్టడం ఆషామాషి కాదు. ఏదో ఒకటి స్టార్ట్ చేద్దామని చేసే లోపు ఏదో ఒకటి జరుగుతుంది. అంత ఈజీగా టెంపుల్ ఫినిష్ అవ్వదు కట్టడం. అలాంటిది మీరు ఒక గొప్ప పుణ్యక్షేత్రం, ఎంత పెద్దగా ఉంది, ఎన్ని ఎకరాలలో ఎంత బ్యూటిఫుల్ గా కట్టారు. 22 దేవాలయాలు, 600 దేవతామూర్తులు. 600 దేవతామూర్తులు ఒకటే దగ్గర కొలువై ప్రాంగణంలో. ఇదంతా మహిమే. మళ్ళీ గురుజీ ఒక్కసారి చూడండి ప్లీజ్. తప్పకుండా. ఎక్కువ ఎందుకని మీరు పాములకు సంబంధించినవి అంటే ఇక్కడ మానసాదేవి తపస్సు చేసిన ప్రదేశం నాన్న. మానసాదేవి వాల్మీకి దేవాలయంలో ఉంటుంది అనమాట. ఇక్కడ ఓకే నవనాగులతో ఉంటుంది ఆ తల్లి. నవనాగుల ఆవిడ ఇక్కడ తపస్సు చేస్తుంది అనమాట. చేత మానస తపో క్షేత్రంగా పురాణ ప్రసిద్ధి. సో ఇక్కడ అవునన్నా.
ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారు ఈ టెంపుల్ అసలు? నేను అడుగుపెట్టింది 97 ఈ క్షేత్రంలో. ఈ క్షేత్రంలోకి. ఓకే. ఇంకా ఎంత మహిమ అంటేనన్నా అసలు ఏమనుకుంటే అది అవడమే ఈ అమ్మవారు, ఈ తల్లి. సో మీరు చూడొచ్చు చక్కగా ఒకసారి అమ్మవారి టెంపుల్. నవనాగులతో ఉంటుంది ఈ తల్లి. ఓకే. లోపల 9 నాగులు. ఓకే ఓకే. ఈ నవనాగులు నవగ్రహ దోషాలని 27 నక్షత్ర దోషాలని పోగొడతాయి. ఓకే. ఈ టెంపుల్ వచ్చేసి మానసాదేవి భర్త జరత్కారు. మానసాదేవి కుటుంబ సమేతంగా ఉన్నది ఇక్కడ. ఓకే. ఆ స్వామి కూడా ఇక్కడ ఉంటాడు చాలా విశేషంగా. ఓకే. అక్కడ స్వామి 12 కాలనాగులతో ఉంటాడు. ఓకే. ఈ కాలనాగులు కాలసర్ప దోషాలని, రాశి దోషాలని, లగ్న దోషాలని పోగొడతారు. ఎందుకంటే సర్పదోషం అనేది చాలా ప్రమాదం అంటుంటారు. చాలా ప్రమాదం. సర్పదోషం ఉన్న వాళ్ళకి ఏదో ఒక రోజు ప్రాణహాని తప్పదంటారు. ఖచ్చితంగా. సో సర్పదోషం ఉన్న వాళ్ళు ఎక్కువ ఇక్కడ విజిట్ చేయొచ్చా? రాగలరు. ఇక్కడ రావాలి. ఇక్కడికే రావాలి. ఇక్కడికే రావాలి. సర్పదోషాన్ని, కాలసర్పదోషాన్ని, సర్పహత్య దోషాన్ని, అలాగే జంట నాగులు విడదీసిన దోషం ఉంటుంది. అవునవును. ఆ దోషాన్ని, పాంపుటలు కూల్చి వ్యవసాయం చేయడము, రియల్ ఎస్టేట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు. అవును. ఆ దోషాన్ని కూడా పోగొట్టేది ఈ తల్లి. ఇప్పుడు టెంపుల్స్ పడగొట్టుంటారు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ చేసేటప్పుడు ఒక టెంపుల్ పడేసి ఒక తల్లి సుంకాలమ్మ. దేవాలయాన్ని పునరుద్ధరణ చేయాలంటే ముందు జీర్ణోద్ధరణ చేయాలి. దానికి ఒక క్రమం ఉంటుంది ఆగమ శాస్త్రానుగుణంగా. దాన్ని అందులో ఉండే కళలు తీసి కలశంలోకి పెట్టి ఓకే కొత్తగా దేవాలయం కట్టి ఆ కళలు మళ్ళీ ఆ దేవాలయంలో ప్రతిష్ఠ చేయాలి. ఓకే ఓకే ఓకే. అప్పుడు ఈ పాత దేవాలయాన్ని తీయచ్చు. ఓకే. ఆ క్రమం ప్రకారంగా తీస్తే ప్రమాదం ఉండదు. ఓకే. అయినా కొన్ని స్వయంభూ దేవాలయాలు ఉంటాయి, వాటి జోలికి మనం పోకుండా ఉండడమే మంచిది. అసలు భగవంతుడి విషయంలోకి వచ్చేసరికి ఏదైనా పూజించదగ్గ వాళ్ళమే కానీ మనం ఆ భగవంతుడికి సంబంధించి ఏ విధమైన తప్పు చేయడానికి మనకు అర్హత లేదు. చేసామంటే మాత్రం ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం ఏదో ఒక రోజు ఉంటుంది, ఖచ్చితంగా కనపడుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా సర్పాలతో పాటు అంటే అప్పుడు అంటే అమ్మవారు ఇలా ఉండే వల్ల అమ్మవారు తపస్సు చేశారు ఇక్కడే, తపస్సు చేసిన ప్రదేశం. ఆ తర్వాత ఏమవుతుందంటే కాపలా అమ్మవారు తపస్సు చేసేవాడు పుట్ల కట్టేస్తాయి. ఓ, పుట్ల కట్టేయడమే కాకుండా ఆ పుట్లకి అమ్మవారు తపస్సు చేసేదానికి ఏ ఇబ్బంది లేకుండా నాగుల రక్షణ. అదే నాగులు, అదే నేను చెప్తున్నా, రక్షణ రక్షణ రక్షణ. ఓకే. తపస్సు. సో పుట్టలు కట్టేసి పైన పెద్ద నాగు శేషనాగు రక్షణ. సో అమ్మవారు అలానే తపస్సు చేశారు. అమ్మవారు అలా తపస్సు చేశారు. ఓకే. ఇది తపస్సు చేసిన ప్రదేశం ఈ గోదావరి పక్కన. అవును. ఓ సూపర్. అలాగే ఈ అమ్మవారి ఈ తపస్సు అయిన తర్వాత మనకి ధర్మాంగదుడు అనే కాశ్మీర్ దేశపు రాజుకి పూర్వజన్మ శాపవశాన పాము పుడుతుంది అనమాట. అబ్బాయి పుట్టాడని చెప్పి అబద్ధం చెప్పి యుక్త వయసు రాగానే కత్తికి భాష్యం కట్టి త్రైలోక్య సుందరి అనే అమ్మాయికి ఇచ్చి వివాహం చేసేస్తారు. వివాహాంతరం తన భర్త పాము అనే విషయం తెలుసుకుని ఎలాగైనా సరే తన భర్తకు నరరూపం తీసుకురావాలని చెప్పేసి కాశ్మీర్ దేశం నుంచి బయలుదేరి అన్ని నదుల్లో స్నానం చేసిన నరరూపం రాదు. ఓకే. మునుల సూచన మేర ముక్కామలు చేరుకుని గోదావరిలో స్నానం చేయబోతూ ఇప్పటికే 108 నదుల్లో స్నానం చేసిన నరరూపం రాలేదు, ఇప్పటికైనా నరరూపం వస్తుందో రాదో అనే సంశయంతో ఆ ఇల్లాలు ప్రాయోపవేశం చేయబోతుంది. అప్పుడు ఆకాశవాణి పలుకుతుంది అనమాట, త్రైలోక్య సుందరి, త్రిభువనాలలోనే క్షేత్రం లేదు, ఈ క్షేత్రం గుండా ప్రవహించే వశిష్ఠ గంగ ఎటువంటి శాపాన్నైనా సరే ఎటువంటి పాపాన్నైనా సరే పోగొడుతుంది అని చెప్పడంతో వాళ్ళు 3 ములుగులు మునిగేసరికి సర్పరూపం పోయి నిండి 50 రూపాయలతో భార్యాభర్తలిద్దరు బయటకు వస్తారు. ఓకే. దీన్ని ధర్మగుండం అని కూడా పిలుస్తారు. ఓకే. అది కూడా ముక్కమల్ల గోదావరి క్షేత్రంలో, గోదావరినే, ఈ నది ఒడ్డునే. ఈ నది ఒడ్డునే. ఓకే ఓకే. సో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు ఒకటి ఇక్కడే తపస్సు చేశారు, ఇంకొకటి మునులు కూడా తపస్సు చేసింది ఇక్కడ. ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చు. మునికోటి క్షేత్రంలో ప్లీజ్. ఇక్కడ అణువణువు మహిమాన్వితమైన ఓకే. ఒక గొప్ప అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆ శివుడు ఉన్నాడు కదా, విశాఖపట్నంలో ఉండేవాడు ఆ స్వామి. ఒక శర్మ గారు కాశీ క్షేత్రానికి వెళ్ళి ఆ శివలింగాన్ని తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చిన వేళ విశేషము, ఆ శిలాభోగము, ఆ స్థలాభోగము, కాశీ మహాక్షేత్రం యొక్క వైభవం తెలీదు. ఆ స్వామి వచ్చిన వేళ విశేషంతో 18 అతిరుద్ర యాగాలు చేయించాడు ఆయన. ఈరోజు అతిరుద్ర యాగాలు చేయాలంటే కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతుంది. అలా 18 చేశాడు. అంత పెద్ద యాగాలు 18 చేశాడు ఆయన. ఓకే.
తర్వాత ఒక్కొక్క అట్లానే యోగానికి అన్ని కోట్లు అన్ని అవుతుంది కోట్లు ఖర్చు ఉంది ఈ రోజుల్లో ఈ చేస్తే. రోజుల్లో. ఏంటి అంత చాలా పెద్ద యాగం అది, ఆ. అతిరుద్ర ఎట్లా యాగం అంటే చేపిస్తారు గురూజీ? అది లోక కళ్యాణార్థమే, లోక కళ్యాణం. లోక కళ్యాణార్థం. ఓకే. ఆ తర్వాత ఏమైందంటే ఈ స్వామికి అన్నాభిషేకం చేయాలని చెప్పేసి అని సంకల్పం చేసి అన్నాభిషేకం మొదలు పెడితే 1500 క్వింటాళ్ళ బియ్యంతో వండిన అన్నంతా అభిషేకం చేశారట. ఈ స్వామిని ఎక్కడైతే పెట్టి అభిషేకం చేశారో అక్కడల్లా స్టార్ హోటల్స్ అయ్యాయట. ఈ స్వామికి 450 మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఈ స్వామికి ఓకే. తర్వాత ఈ విశేషం స్వామి దగ్గర విశేషం ఏంటంటే ఎక్కడైతే ఒక ఫ్యాక్టరీ ఆగిపోయింది, ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో స్వామిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆరాధన చేస్తే ఆ ఫ్యాక్టరీ వెంటనే రీస్టార్ట్. ఏలూరులో లూనాని గారిది జూట్ మిల్ ఆగిపోతే ఈ స్వామిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి అభిషేకం చేశారట, స్టార్ట్ అయిపోయింది. మీరున్నప్పుడేనా? నేను లేదు, ఆ శర్మ గారి హయాంలో. ఓకే. ఆ తర్వాత శర్మ గారు కాలం చేశారు. కాలం చేస్తే ఈ స్వామిని నిరాధన గురి చేసేసారు, పూజలు లేవు. అప్పుడు ఆ కమిటీ అంతా ఆలోచన చేశారట, ఇలా ఎవరికన్నా ఇస్తే బాగుండును, ఇంత వైభవాన్ని పొందిన స్వామి ఇంత నిరాధన గురవుతున్నాడంటే ముక్కామల స్వామి అయితేనే బాగుంటుందని చెప్పి వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చి ఆ స్వామిని నాకు పంపించారు. ఓకే. ఆ స్వామి అడుగుపెట్టిన వేళ విశేషం ముక్కామల కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ స్వామి వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ ఫాస్ట్ అయిపోయింది. ఓకే. చాలా ఫాస్ట్ అయింది. స్వామి నేను ఇలా కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే స్వామిని నేను ఇక్కడే ఉంటాను అన్నాడు స్వామి. అనేసరికి స్వామి నేను ఫ్యామిలీతో ఉన్నాను కదా అంటే నేను కూడా ఫ్యామిలీతోనే ఉన్నాను అంటాడు. టచ్ చేయొచ్చు గురూజీ? చేయొచ్చు, మనం స్వయంగా చేసుకుంటామంతా. సో ఇప్పుడు ఎవరన్నా తీసుకెళ్లి పూజలు చేయొచ్చా గురూజీ? లేదన్నాడు, ప్రతిష్ట అయిపోయింది. ప్రతిష్ట అయిపోయింది. ఎవరన్నా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకుని వెళ్తుంటారు. ఓకే. ఏదైనా ఒక ఇండస్ట్రీ ఏదన్నా కొంచెం ఇబ్బంది అవుతుందంటే మాత్రం వస్తారు, స్వామికి స్వయంగా చేసుకుంటారు, వెళ్తారు, వెంటనే అది రీస్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. అది ఈ స్వామి దగ్గర మహిమ. ఇక తర్వాత అట్లాగే ఏంటంటే నాన్న ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే వాసవి పురాణం కూడా విశిష్టత ఉంది ఇక్కడ. వాసవి అమ్మవారు అనేసరికి అంటే వైశ్యకుల దేవతగా మనకి పురాణ ప్రసిద్ధి. అయితే అమ్మవారు వాసవి అమ్మవారు పెనుగొండ క్షేత్రం గుర్తొస్తుంది. పెనుగొండలో అమ్మవారి అవతారం, అగ్నికి ఆహుతి ముక్కామల. 102 గోత్ర దంపతులకు మోక్షం ఇచ్చే నిమిత్తంగా సమాధి వైశ్యుడికి ఇచ్చిన వరాన్ని పురస్కరించుకొని కుసుమ శ్రేష్ఠుడు కుసుమాంబ గర్భాన వాసవి అవతరించి ఆవిడ ఈ ప్రదేశానికి వచ్చి అగ్ని ప్రవేశం చేస్తుంది. నేను కొన్ని చోట్ల వీడియో చూశాను. అప్పుడులో గోదావరి క్షేత్రాన శివలింగాన్ని పెట్టి పూజ చేశారు. అది సైకత లింగం. అది వేరు. అక్కడికక్కడ ఇసుకతో తయారు చేస్తాం. ఇసుకతో తయారు చేసి అభిషేకం చేసి అర్చన చేసి ఆ తీర్థం ఇస్తాం అందరికి. సో ఇప్పుడు శివలింగం చుట్టూ ఉంది ఏంటిది గురూజీ? కపాలమాల. ఆయన ఎంతమందికి అయితే మోక్షాన్ని ఇచ్చాడంటే అమ్మవారికి ఎన్నిసార్లు అయితే మోక్షాన్ని ఇచ్చాడో అమ్మవారి కపాలాలని స్వామి మెడలో ధరిస్తాడు అన్నమాట. ఓకే. అది కపాలమాల. ఆ కాశీ నుంచి ఆ మాల కూడా వచ్చింది స్వామితో పాటు, ఆ కపాలమాల. అప్పటి నుంచి ఇప్పుడు ఇది శివలింగం కూడా కాశీ నుంచి వచ్చిన శివలింగం. కొన్ని దశాబ్దాల క్రితం వచ్చింది ఆ శివలింగం విశాఖపట్నానికి. ఓకే. మన దగ్గరికి వచ్చి కూడా కొన్ని దశాబ్దాలు అయిపోతుంది, దాదాపుగా 15 సంవత్సరాల పైనే ముక్కామాలు అడుగుపెట్టి స్వామి. కానీ గురూజీ నేను వచ్చేటప్పుడు 2-3 చోట్ల ఆపితే చెప్పారు కొంతమంది, ఇది 5 కల్లా క్లోజ్ అవుతుంది టెంపుల్, నైట్ పూట గజ్జల సౌండ్ వస్తుంది, పొగాకు వాసన వస్తుంది అని విన్నాను నేను. ఎందుకని అట్లా? ఇక్కడ అమ్మవారి సంచారం ఉంది నాన్న. ఇది మనం నిర్మించిన క్షేత్రం కాదు, అమ్మవారే స్వయంగా దగ్గరుండి నిర్మింపజేసుకున్న మహాక్షేత్రం. ఎందుకంటే ఇప్పుడు నాకు 18వ సంవత్సరంలో అమ్మవారు లభించిందని చెప్పాను కదా, నాకు అప్పటికి కనీసం శుక్లాంబరధరం విష్ణు అనడం కూడా చేత కాదు. నేను ఇంగ్లీష్ చదువులు చదివినవాడిని, ఫ్యాషన్ ప్రపంచంలో వేయించినవాడిని. ఆ తల్లి నాకు గురువు విద్యను ప్రసాదించింది. విద్యను ప్రసాదించినవి కాకుండా క్షేత్రాభివృద్ధి విషయంలో కానీ, ఈ క్షేత్రాన్ని ప్రచారం చేసే విషయంలో కానీ, భక్తుల యొక్క అభీష్టాలు నెరవేర్చే విషయంలో కానీ ఆ తల్లి ఎలా నిలబడి ఉంటుంది. చిన్న బుజ్జి పాపాయిలా తిరుగుతూ ఉంటుంది. సాయంత్రం 5ంటికి క్లోజ్ చేసేస్తాము. 5:30 కల్లా పాము ఉంటుంది ఇక్కడ, పుట్ట ఇలా చూపించాను కదా, ఆ పుట్టలో పాము ఉంటుంది. ఆ పాము వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని చుట్టుకుంటుంది. అప్పుడు అమ్మవారి సంచారాన్ని వెళుతుంది. తనకు నచ్చిన భక్తులకి స్వయంగా వెళ్ళి కాపాడుకున్నటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి.
తర్వాత అట్లానే ఇక్కడ అమ్మవారు ఎప్పుడైతే సంచారాన్ని పెడితే మిగిలిన దేవతామూర్తుల రక్షణలో ఈ క్షేత్రం ఉంటుంది. ఆ సమయంలో ధూమావతి అమ్మవారికి రక్షణ మనకి ఉందంటే అప్పుడు చుట్టవాసన వస్తుంది. తర్వాత ప్రత్యేకదేవి రక్షణలో ఉంటే ధుమ్ ధుమ్ అనే శబ్దాలు వస్తుంటాయి. తర్వాత ఓంకారనాదాలు వినపడుతూ ఉంటాయి, వేద మంత్రాలు వినపడుతూ ఉంటాయి, ఆడవాళ్ళంతా కూర్చొని సంభాషించుకుంటుంటే సంభాషణలు వినపడుతుంటాయి. అందుకే 5 గంటలకు క్లోజ్ చేస్తారు. నైట్ అసలు ఒక లైట్ కూడా మేము వేయం, అసలు డిస్టర్బ్ చేయం మేము. మళ్ళీ తెల్లవారుసారి 4 గంటలకి మాత్రమే ఘంటానాదం చేసి అప్పుడు ఓపెన్ చేస్తాం. చాలా పాజిటివ్ వైబ్ ఉంది గురూజీ. చాలా ముక్కమ్మల క్షేత్రం రావటం కొంచెం ఇబ్బందే కొంతమందికి. అంటే ఫ్లైట్లో వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీ. ఫ్లైట్ దిగిన తర్వాత హార్డ్లీ 40-45 మినిట్స్ అంతే. ముక్కమ్మల క్షేత్రం. ఎవరైనా రావాలనుకుంటే అమ్మవారిని దర్శించుకోవచ్చు. అలానే ఈ శివలింగం యొక్క ప్రత్యేకత మనం చాలా యూట్యూబ్ ఛానల్స్లోనో లేకపోతే రీల్స్లోనో షార్ట్స్లోనో ఎన్నో న్యూస్లలో కూడా చూసాము. ఈ శివలింగం యొక్క ప్రత్యేకత కాశీ నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో కోరికలు కోరుకొని వాళ్ళందరూ కోరికలు నెరవేర్చిన ఈ శివలింగం చివరికి ముక్కమ్మల క్షేత్రం వచ్చి ఇక్కడ కొలువైంది అనమాట. దాదాపు 15-20 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి కొలువైంది. ఇక్కడే ప్రతిష్ఠ చేశారు. సో ఇక్కడికి వచ్చి ఎక్కువ పూజ చేసుకుంటారు. పక్కన అమ్మవారు కూడా మీకు కనిపిస్తుంది. సో ముక్కమ్మల క్షేత్రం మనకి హైవే నుంచి కూడా లోపలికి ఒక 2-2.5 కిలోమీటర్స్ అంతే, ఈజీగా రావచ్చు. అంటే ఇంత లోపల అసలుకి ఇంత పెద్ద సంస్థానం ఉందని నాకు ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఒకసారి వెళ్దాం మనం. తప్పకుండా లోపలికి వచ్చేటప్పుడు ఒకసారి నేను చూస్తుంటే నాకే షాకింగ్ అయింది. అది నేను ఎన్నో వీడియోల్లో చూశాను నేను. అదేంటి సాధారణంగా ఒక చిన్నది ఏదో ఉంటుంది అనుకున్నాను. మా డ్రైవర్ చూసి షాక్ అయ్యారు అసలుకి. అవునా? ఎన్ని పిల్లర్స్ వేసారు అసలుకి? 102 స్తంభాలు అన్న. 102 స్తంభాలు. వాసు అమ్మవారితో 102 దంపతులు అగ్ని ప్రవేశం చేస్తారన్నమాట. సో ఇవన్నీ 102 స్తంభాలు. అష్టలక్ష్ములు, దశ మహావిద్యలు, అష్టాదశ శక్తి పీఠాలు. ఓకే. ఒక్క ప్రదక్షిణంతో వీళ్ళందరి దర్శనం అయిపోతుంది. ఓకే. సో ఒక్క రౌండ్ తిరిగితే అన్ని దోషాలు పోతాయి. కేవల దర్శన మాత్రం చేత ఓకే. కోటి దోషాలు పోగొట్టే ఏకైక క్షేత్రం ఇదొక కోనేరు. అలా వెళ్ళి దర్శనం చేసుకురా. ఇలా ఇలా ఫామ్ ఎప్పుడు వస్తుందా లేకపోతే ఇక్కడే ఉంటుందా? ఇక్కడే ఉంటుందమ్మా, నివాసం ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న యథార్థ గాథ కూడా మనం మాట్లాడుకోవాలి. మా అమ్మగారికి నేను బాగా ఆలస్యంగా, అంటే పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాల వరకు గర్భం రాలేదు. మొత్తం యావత్ భారతదేశం అంతా వాళ్ళు పుణ్యక్షేత్రాలు అనేది దర్శనం చేశారు. ఎవరో చెప్పగా పాముని పూజా మందులో పెట్టుకుని ఆరాధన చేస్తే మీకు సంతానం కలుగుతుందని చెప్పి పాముని అప్పుడు వెండితో పాము తయారు చేసి పూజా మందులో పెట్టి ఆరాధించడం మొదలుపెట్టారు. ఆరాధించడం మొదలుపెట్టిన నెల రోజులకి నేను గర్భంలో పడ్డానట. నేను గర్భంలో పడిన దగ్గర నుంచి మా ఇంట్లో పాము తిరగడం మొదలుపెట్టింది. మాది స్వగ్రామం మార్టేరు, ఇక్కడ దగ్గరలోనే. ఆ పాము ప్రతి వారం నాకు మాత్రమే కనపడుతుంది, ఎవరికి కనపడదు. పుణ్యక్షేత్రంలో ఉంది మార్టేరులో. ఓ అక్కడ పాము అక్కడ పాము ఉంది. సరే నేను 1989 నాకు బాలా త్రిపుర సుందరం వారు స్వపరంలో విగ్రహ రూపంలో సాక్షాత్కరించి నా విగ్రహం పనుల చోట నిరాధనగా పడింది. నేను తీసుకొచ్చి ఆరాధన చేయమంటే అమ్మని తీసుకొచ్చా. ఆ తల్లి నాకు గురువు విద్యను ప్రసాదించింది. అమ్మ వచ్చిన దగ్గర నుంచి పాము వచ్చి అమ్మవారి పాదాలు చుట్టుకోవడం మొదలుపెట్టింది. సాయంత్రం 6 వచ్చి అమ్మవారిని చుట్టుకునేది. ఓకే. అలాగే 9 సంవత్సరాలు నేను మార్టేరులోనే ఉన్నాను. చిన్న హోమం చేద్దాము, ముక్కమ్మల ఇంత మహాక్షేత్రం అని చెప్పి తెలుసుకుని చిన్న హోమం చేద్దామని వస్తే మహాయాగం అయిపోయింది. సరే ఇక్కడ ఉండండి అని చెప్పేసి ఒక 1/2 ఎకరం ల్యాండ్ మనకి ఇచ్చారు. ఇంకో 1/2 ఎకరం ల్యాండ్ నేనే స్వయంగా కొని చిన్నగా ఆరంభించినటువంటి ఈ మహాక్షేత్రం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అట్లా పునరుద్ధారం అయిపోయింది. కాలగర్భంలో కలిసిపోయిన మహాక్షేత్రం అంతా కూడా దృశ్య రూపం దాల్చేసింది నాన్న. సరే మేము వచ్చి ముందు మేము ఉండేదానికి అనుకూలంగా చుట్టు గుడిసె వేసుకుందామని చెప్పేసి చుట్టు గుడిసె వేసుకుని గృహప్రవేశం చేసినప్పుడు నాకు సందేహం కలిగింది. అక్కడ పాము ఉండేది కదా, మరి ఇక్కడ పాము వచ్చేస్తుందా, ఆ పాము వస్తుంది ఇంకో పాము వస్తుందా అని చెప్పేసానంటే భజన చేస్తున్నారు మన భక్తులంతా, పాము వచ్చేసింది. 6 గంటల సేపు చక్కగా ఆడి దర్శనమిచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉండిపోయింది. ఓకే. రోజు సాయంత్రం ఇక్కడ క్షేత్రంలో విశేషం అంటే తెల్లవారుసారి 4 సాయంత్రం 5:30 దర్శనం. 5:30కి డోర్స్ క్లోజ్ చేసేస్తాం. ఆ తర్వాత పాము వచ్చి అమ్మని చుట్టుకుంటుంది. ఇలా చాలా సందర్భాలు పాము దర్శనం. చేతికి కూడా పాము ఖచ్చితంగా ఉండాలి. పాము ఖచ్చితంగా ఉంది. సో అప్పటి నుంచి అదే పాము
అదే పాము ఇప్పుడు ఎంత ఎంత ఫీట్ ఉంటుంది అది? దాదాపుగా 12 అడుగులు 12 అడుగులు ఉంటుంది. ఊరికే ఒక పెంపుడు కుక్క పిల్లలాగా అట్లా చక్కగా పారాడుతూ ఉంటుంది. నాగుపాము, నాగుపాము, తెల్ల నాగుపాము. తెల్ల నాగు, ఓకే, శ్వేత నాగు. అంటే మరీ ప్యూర్ వైట్గా చూస్తున్నది కాదు, మనం చెప్పుకునే తెల్ల నాగు బయటకు వస్తుంది. బయటకు వస్తుంది. అందరూ చూస్తారు, అందరూ చూస్తారు. ఎవరిని ఏమనదు అసలు, తల పడగే పైకెత్తుంది అది. అలా వెళ్ళిపోతుంటుంది అంతా. చూడొచ్చు ఏమన్నా ఇప్పుడు మేము భాగ్యం ఉందా? చెప్పలేను అన్నది, మన ఇష్టం కాదు అది. ఇక ఎప్పుడు వస్తుందో చెప్పలేము. సంవత్సరానికి మాత్రం ఖచ్చితంగా 10-15 సార్లు దర్శనం ఉంటుంది. నెలకి, సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి 10-15 సార్లు దర్శనం ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లోపల ఉంటుందో చెప్పలేము. ఇక్కడే ఉందా పాము? పాము పుట్టు ఉంది, మనం చూడొచ్చు. ఓకే, ఇదేనన్న పుట్ట. ఆయన మీరేనా గురూజీ? వయసులో ఉన్నప్పుడు? అవును, ఓకే, 10 సంవత్సరాల క్రితం. ఇదిగోనన్న పుట్ట. ఇది కదంబ వృక్షం. అది ఎలా? అది పుట్ట చేశారా? చేసాం. దాంట్లోనే ఉంటుంది అది? దాంట్లోనే ఉంటుంది, బయట ఎక్కడ ఉండదు. అంటే అంటే మట్టితో సిమెంట్తో చేసింది పుట్ట, లోపల ఉంటుంది. సో మీరు అట్లా పడగ లేపదా గురూజీ? లేదు, లేపదు, అలా పడగానే ఉంటుంది అంతే. సో మీకు అక్కడ కనిపిస్తుంది అలా ఎప్పుడు కూడా ఇక్కడ ఏదైతే తెల్ల నాగుపాము ఉందో ఆ నాగుపాము ఎప్పుడు కూడా పడగైతే లేపదంట, అలానే లోపలే ఉంటుంది. బయటికి మాత్రం అప్పుడప్పుడు దర్శనార్థం అప్పుడప్పుడు బయటకు వస్తుంది. కొంతమంది సందర్శకులకు వచ్చిన భక్తులు కావచ్చు, వాళ్ళు చూడవచ్చు. బట్ ఎప్పుడు మాత్రం అలా పడగ మాత్రం అది చూడండి, అలా పడగ మాత్రం ఎత్తదు, ఎప్పుడు ఇలానే వెళ్ళిపోతుంది. ఇంతేనా గురూజీ? అంతే, అలా లోపలికి వెళ్ళిపోవటం సేమ్ అలానే ఉంటుంది. అది అలానే ఉంటుంది. సో దానికి అలా పెట్టారనమాట. ఇది కదంబ వృక్షం నాన్న, కేవలం శక్తిపీఠాల్లో మాత్రమే వస్తుంది. ఓకే, ఇది త్రిపురాంతకంలో ఉన్నాయి, తర్వాత ముక్కామల్లో ఉన్నాయి అంతే. ఏం చెట్టు ఇది? కదంబ వృక్షం. కదంబ వృక్షం అంటే ఈ కదంబ వృక్షం ఈ వనంలోనే అమ్మవారు విహరిస్తారనమాట. మణిద్వీపంలో ఉంటుంది, తర్వాత శక్తిపీఠాలు. సో ఇప్పుడు గురూజీ ఇది కట్టిన దాంట్లో మీరు సిమెంట్ అలా అంతవరకు కట్టారా? కిందకు ఉన్నాయి హోల్స్? లోపల హోల్స్ ఉన్నాయి, 4 వైపులా చతుర్వేద ద్వారాలు. ఓకే, ఆ లోపలంతా మట్టే ఉంటుంది అంతా, దానికి ద్వారాలంతా ఏర్పాటు ఉంటుంది. నాగుపాము, తెల్ల నాగుపాము ఇక్కడే ఉంటుంది. సో సంవత్సరానికి కొన్నిసార్లే బయటకు వస్తుంది. కొంతమంది చూడవచ్చు అని చెప్తున్నారు గురూజీ. చాలామంది నాన్న, కొన్ని వేల మంది దర్శనం చేసినటువంటి నిదర్శనాలు ఉన్నాయి. సో ఫైనల్గా ఇది ముక్కమల్ల మానసాదేవి మహాశక్తిపీఠాన్ని ఫైనల్గా మొత్తం ఓవరాల్గా చూసేసాము. చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంది. సో టెంపుల్ కూడా మీరు బయట నుంచి చూడొచ్చు, ఎంట్రన్స్ కూడా చూపించాను నేను బిఫోర్ మీకు. సో పైనంతా మీరు పైన ఇంకా ఉంది టెంపుల్, సో సేమ్ ఇదే పైన. ఓకే ఓకే, ఋషి మండపం ఉంటుంది, మండపాలు ఉంటాయి. మహాకామేశ్వరుడు, వింధ్యవాసిని, కోనకమల. థ్యాంక్ యూ గురూజీ, మంచి పుణ్యక్షేత్రాన్ని నిర్మించారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత కటాక్ష. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చాలా సంతోషం, నేను ఎప్పటి నుంచో నువ్వు వద్దాం అనుకున్నది, అవును, రావడం నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నాన్న ఇంకా మంచి ఘనకీర్తిని సాధించాలి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.